దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. పల్నాడు జిల్లాలోని రెంటపాలలో జూన్ 18, 2025న జగన్ పర్యటన సందర్భంగా జరిగిన దురదృష్టకర ప్రమాద ఘటనకు సంబంధించి ఈ తనిఖీ జరిగింది. ఈ ఘటనలో చీలి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి మృతి చెందారు. ఇన్స్పెక్టర్ గంగాధర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం వాహనం యొక్క సాంకేతికత పరిస్థితి, ఫిట్నెస్ను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ అనంతరం వాహనాన్ని మరింత విచారణ కోసం గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ ప్రమాదంపై గుంటూరు జిల్లా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 106/1 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సెక్షన్ 105, సెక్షన్ 49లను జోడించారు. జగన్తో పాటు డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ మంత్రి విడుదల రజనీలను నిందితులుగా చేర్చారు. ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. వైసీపీ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. జగన్ సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం అక్రమంగా సీజ్ చేసిందని, ఆయన Z+ భద్రతను ఉద్దేశపూర్వకంగా తొలగించే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఆరోపించింది. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు జగన్పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ బాధిత కుటుంబాన్ని సందర్శించకపోవడం, సానుభూతి తెలపడంపై ప్రశ్నలు సంధించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ ఘటనను హృదయ విదారకంగానే వర్ణించారు. పోలీసులు సీసీటీవీ, డ్రోన్ ఫుటేజీలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. వైసీపీ మాత్రం ఈ ఘటనను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ సింగయ్య కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.